ఎవ్రీవన్, ఈరోజు నేను రాగి సంగటి చేయడం కోసం అని చెప్పి 1 కప్పు సోనా మసూరి రైస్ అయితే తీసుకున్నాను. కోటా బియ్యం కూడా తీసుకోవచ్చు. ముందుగా ఈ రైస్ని 3 టైమ్స్ వాష్ చేసుకొని, రైస్ అంతటిని కూడా వాష్ చేసుకొని, ఒక 6 కప్పులు అయితే వాటర్ పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు అరగంట పాటు నానిన రైస్ని అయితే స్టవ్ మీద పెట్టుకొని ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. రైస్ అయితే ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు చూసుకుని రైస్ని ఒకసారి మెతుకు పట్టుకుని చూసుకొని, మనకి పలుకు ఉండకూడదు, అలాగని మెత్తగా కూడా అవ్వకూడదు. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఈ రైస్కి మనం ముందుగా తీసి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, ఆ రాగి పిండిని అయితే ఇలా పిండి అంతటి 1 కప్పు అయితే తీసుకున్నాను నేను. ఈ పిండి అంతటిని కూడా రైస్లో వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవనివ్వాలి. గరిటెతో అయితే కలపకూడదు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ కోసం అయితే నేను ఉప్పు వేసుకుంటున్నాను, అది కూడా పింక్ సాల్ట్. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు రాగి పిండి రైస్ కూడా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు గరిటెతో అయితే ఈ 2 మిశ్రమాలు బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇలా కలుపుకున్నప్పుడు ఒకవేళ మనం పెట్టిన వాటరు సరిపోకపోతే చల్లటి వాటర్ అయితే పోయకూడదు. కొద్దిగా వేడి వాటర్ పెట్టుకుని వేడివేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సినంత వాటర్ పోసుకొని ఈ పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు కొద్దిగా ఒక 2 స్పూన్లు గీ వేసుకుంటే ఈ రాగి సంగటి అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా రాగి సంగటి బాగా ఈ రైసు రాగి పిండి కూడా మొత్తం కలిసే వరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. రాగి సంగటి అంతటి ఇలా రెడీ చేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇలా రాగి సంగటి అంతా రెడీ అయిన తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ కానీ వాటర్ అన్నా తడి చేసుకొని ఈ రాగి ముద్దలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే చేతికైతే కొంచెం గీ రాసుకొని ఇప్పుడు ఈ రాగి ముద్దలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ రాగి సంగటికి వెజిటేరియన్స్ అయితే వాళ్ళ టేస్ట్కు తగ్గట్టు కర్రీస్ చేసుకోవచ్చు. అయితే నేనైతే ఈ రాగి సంగటికి ఇప్పుడు నాటుకోడి అంటారు కదా, నాటుకోడు పందెం కోడి అయితే కర్రీ చేశాను. ఇది రాగి సంగటి చూస్తారు కదా, చాలా బాగా వచ్చింది. రాగి సంగటి అయితే చాలా బాగా వచ్చింది. కర్రీ కూడా సంగటికి పర్ఫెక్ట్ కర్రీ అయితే నాటుకోడి పులుసే. నాటుకోడి చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.